సరే, ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాము. యాకోబు 3:13 అంత్యోక సార్వత్రిక సంఘ వాగ్దానం. యాకోబు రాష్ట్ర పత్రిక 3:13 జ్ఞానంతో కూడిన అంశాలు. జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచగలడు. ఇది మీదే అంత్యోక్య సార్వత్రిక సంఘ వాగ్దానం. యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచగలను. యోగ్యమైన క్రియలు ఏ విధంగా కనపరచాలి? జ్ఞానంతో కూడిన సాత్వికంతో యోగ్యమైన క్రియలు మనం కనపరచాలి. అలా బైబిల్లో యోగ్యమైన రీతిగా క్రియ అంటే చేసే పనిని క్రియ అంటారు. ఇప్పుడు ఆరాధన మనం చేస్తాం కాబట్టి అది ఒక రకమైన క్రియని. అయితే మంచి క్రియ ఒక 4 వ్యక్తులను చూద్దాం మనం బైబిల్లో. ఒక 2 వ్యక్తులు మంచి క్రియ చేయలేదు, అంటే మంచి ఆరాధన చేయలేదు. ఒక 2 వ్యక్తులు మంచి ఆరాధన చేసారు, వారు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారు. వాళ్ళని మనం తొందరగా చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాము. అయితే ఇంకొకటి, యెషయా 38:19 అసలు ఆరాధన ఎవరు చేయాలి, చేసిన వాళ్ళు ఏమవుతారు, చేయని వాళ్ళు ఏమవుతారు? ఒక 2 మాటలు చూసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్దాము. యెషయా 38:19 బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినంలో నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. సజీవులు ఆరాధన. ఈ వర్తమాన వాక్యం ఏంటంటే, సజీవులే కదా నేను స్తుతించదురు అంటే, భూమి మీద మనం క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలైన మనము ప్రతిరోజు దినదినము ఉదయం లేవగానే మళ్ళీ సంఘానికి వచ్చిన తర్వాత ఆదివారం రోజు ఆరాధిస్తేనే మనం సజీవులుగా ఉన్నట్టు లేదు. ఒకవేళ మనం ఆరాధించలేదనుకో మనం మృతులమే. ఇప్పుడు మనం సజీవులుగా ఉండి సజీవ లెక్కలో ఉండాలి అంటే మనం దినదినము ప్రభువుని ఆరాధించాలి. ఒకవేళ ఆరాధించకుండా మృతుడమైననుకో నువ్వు జన్మించి వృధా లేదు. అందుకే మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిద్దాం. సంఘంలో బిగ్గరగా ఆరాధిద్దాం. వాక్యాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఎలా ఆరాధన చేయాలంటే యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలి. ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనం సార్వత్రిక సంఘ వాగ్దానం ప్రకారం చూసుకుంటే జ్ఞానంతో కూడిన సాత్వికం గలవారే మన క్రియలను కనపరచాలి. అది ఆరాధన ద్వారా మన క్రియలను కనపరచాలి. అది ఒకటైతే. రెండవదిగా ఏంటంటే సజీవులుగా ఉన్న మనం ఆరాధించాలి. ఒకవేళ మనం ఆరాధించకపోతే సజీవులుగా ఉన్న మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి. అలా ఆరాధించకుండా ఏదో మనం రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు ఒకటే విధమైన ఆరాధన మనం చేస్తే దేవుడు ఆ ఆరాధన వినడు. అలా నేర్చుకోండి. వాక్యము ఇక్కడ ఎవరైనా ఏ దాసుడు చెప్తున్నప్పుడు వినండి. విని జాగ్రత్తగా ఒక రెండు మాటలు, ప్రభా నీ దాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు. గతంలో ఎంతో కల్మషంతో ఉన్నాను, ఈనాడు నన్ను ప్రేమగా ఉంచావు, అందుని బట్టి నీకు వందనాలు. ఒక చిన్న లైన్ చాలా అన్నమాట మన స్తుతుల మీద దేవుడు సింహాసనం ఉండడానికి. ఆ విధంగా మనం ఆరాధిద్దాం. యోగ్య ప్రవర్తన వల్ల 2 ఆరాధన చేసిన వ్యక్తులను చూసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 4:3
ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం. వారిని 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలచూరున పుట్టిన వాటిలో దొబ్బిన వాటిని కొని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. చాలు. 4వ అధ్యాయం 3వ వచనంలో కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందులో తులుచూలు వాటిని తెచ్చిందట. అయితే ఇక్కడ దేవుడు హేబెలు అర్పణను మాత్రమే లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడనే ఉంటుంది. హేబెలు తెచ్చిన అర్పణ ఎలాంటిదంటే క్రొవ్వినది, శ్రేష్టమైనది, తొలిచూలు అనమాట. అయితే కయీను తెచ్చిన అర్పణ ఆయన ఇక్కడ పై వచనంలో ఉంటుంది, కయీను భూమిని సిద్ధపరచువాడు. అయితే కొంతకాలమైన తర్వాత అని ఉంది అక్కడ. అంటే కొంతకాలమైన తర్వాత అంటే ఆయన మొదట వచ్చిన పంటని దేవునికి ఇవ్వలేదు. ఫస్ట్ ఆయన తిన్నట్టుంది, తినేసి కొంతకాలమైన తర్వాత ఏదో ఇక మా తమ్ముడు ఇస్తుంది కదా అని చెప్పి అని ఇచ్చేసినట్టుంది. ప్రభువుకి మనం దేవునికి ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనది, మొదటిది, చాలా ప్రశస్తమైనది మనం దేవునికి అర్పణగా ఇవ్వాలి. కొంతకాలమైన తర్వాత ఇస్తే మన ఆరాధన కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. అది హేబెలు అయితే శ్రేష్టమైనది, క్రొవ్విన వాటిని ఇచ్చింది కాబట్టి ఆయన లక్ష్య పెట్టాడు. కయీను కొంతకాలమైన తర్వాత అంటే ఇప్పుడు మనందరూ పంట పండిస్తారు. పండించిన తర్వాత కూరగాయలన్నీ ఇంట్లో పెట్టేసి కొన్ని రోజుల తర్వాత తెస్తే ఉంటాయి, చర్చిలు ఖరాబ్ అయిపోతాయి, మొత్తం నల్లగా బూజు పట్టిపోయి ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇచ్చిండేమో మరి భూమిని సిద్ధపరచేవాడు అంటే వ్యవసాయం చేసినవాడు. మరి ఆయన ఎలాంటి అర్పణ తెచ్చిండు? అది చాలా దౌర్భాగ్యమైన అర్పణ. అది అలాంటి అర్పణలు మనం ఆరాధించవద్దు, అలాంటివి మనం అర్పించవద్దు. ఎందుకంటే అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే మన హృదయంలో కుళ్ళు, కుతంత్రములు, ఇతరులను వెలుచూపు జీవితం జీవిస్తూ యేసు ప్రభు దేవుడు ప్రేమ స్వరూపి. మన జీవితంలో మనం ప్రేమ మాత్రమే చూపించాలి. దేవుడు బైబిల్లో మాట ఉంటుంది, నువ్వు ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే ఏం ఉపయోగం ఉండదు, నువ్వు శత్రువులను ప్రేమించి చూడు, అప్పుడు అది నిజమైన ఆరాధన. అదే అసలు ఎట్లా ఉంటుందంటే మనకన్నా అన్నజనులు బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ సహోదరుడు వస్తే ఆ సహోదరుడు వెళ్ళిపోతాడు, ఆ సహోదరుడు అంటే మా దగ్గర కూడా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు నిజమైన శ్రేష్టమైన ఆరాధన అర్పించలేరు. వాళ్ళు సంఘ పెద్దలై ఉంటారు, బాధ్యులై ఉంటారు, సేవకులై ఉంటారు, పాయింట్అవుట్ చేసి వర్తమానాలు చెప్పుకుంటూ వస్తుంటారు. కానీ వాళ్ళ ఆరాధన ఎట్లుంటుంది? కయీను ఆరాధన వల్ల ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాలి, మన ఆరాధన కయీను వల్ల ఆరాధిద్దామా దేవుణ్ణి, హేబెలు వల్ల ఆరాధిద్దామా? హేబెలు లాంటి ఆరాధన అయితే స్వచ్ఛమైన మనసు ఉండాలి, ఇతరులను వెలుచూపు జీవితం చూపించి వాళ్ళని ఎగతాళి చేయొద్దు. మూడోదిగా అన్యజనులలో మనము వీళ్ళు దేవుని బిడ్డలురా, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు, వాళ్ళని కలుపుకుంటూ మనం దేవుని ప్రేమను వారికి చూపించాలి. ఈనాడు మన క్రైస్తవ సమాజంలో ఏమవుతుందంటే ఇక మన దేవుని నమ్మకంలో మనంత పవిత్రులు ఎవరు ఉండరు, మన తెల్లారి పరలోకం పోతాం అనుకుంటాం. అట్లా ఎవరం పోమండి. పరలోకం సమాధానంతోనూ సంతోషంతోనూ మరణించిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం పోతాం. సమాధానం లేకుండా మనము పరలోక రాజ్యం పోతాం. అలాంటప్పుడు మనం ఈ లోకంలో మనం ఈ లోకపరంగా పెదవులతో ఆరాధించి మనసుతో మనం ఏదో పైకి ఆరాధించి ప్రభా నన్ను కాపాడి నన్ను బట్టి నీ కొనాలని నువ్వు మనసులో ఉంచు అని బయటికి చెప్పి లోపల ఆ సహోదరు అట్లా మా ఇంటి పక్కన ఇట్లా ఇవన్నీ పెట్టుకుంటే అవి కయీను ఆరాధన అవుతుంది. కయీను ఆరాధన వలె మనం ఆరాధించొద్దు. హేబెలు వలె ప్రశస్తమైన ఆరాధన. యేసు ప్రభు ఏం చేసి మన కోసం యవ్వన రక్తాన్ని చిందించింది. అంతేగాని ముసలోడు అయిపోయినాక వచ్చినా ఉందా బైబిల్లో? యేసు ప్రభు మనలాంటి పాపలమైన మన నిమిత్తమై ఎంత ఘోరమైన పాపలమో మన హృదయానికే తెలవాలి. అది ఒకరు చెప్తే పక్కన వాళ్ళు లేచిపోతారు. నాకు చెప్తే మాత్రం అట్లే ఉంటుంది. నా సాక్ష్యం చెప్పినానుకో కరెక్ట్గా పక్కన లేచిపోతాడు, అమ్మ అన్న ఇట్లాంటి వాడు అని చెప్పేసి. అందుకే మనము
మన హృదయాన్ని సిద్ధపరచుకొని సరిచేసుకొని కయ్యని వల్ల మన స్వభావం ఉంటే తీసివేసుకొని హేబేలు లాంటి స్వభావం మనం తీసుకొచ్చుకొని ప్రభా ఒక గంట కూర్చొని ప్రార్థించు, అర్ధగంట కూర్చొని ప్రార్థించు, 10 నిమిషాలు కూర్చొని ప్రార్థించు. సుంకరి లాంటి ప్రార్థన చేస్తే మనకు దేవుడు సంతోషం సమాధానం ఇస్తాడు. అప్పుడు నిజమైన ఆరాధన మన జీవితంలో మనకి వస్తుంది. అందుకే ఈనాటి నుంచి అయినా మనం కయ్యని వలే కాకుండా హేబేలు వలె దేవునికి ఇష్టమైన క్రొవ్విన ఆరాధన మనం ఆరాధించాలని. ఓన్లీ ఆదివారమే కాదండి, ఉదయం లేవగానే ప్రభా సజీవుల దేశంలో నన్ను సజీవుడిగా ఉంచినావు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నిశ్చితమైతే ఈ దినమంతా మనం కాపాడు, నీ మహిమకరంగా నా జీవితాన్ని ఉంచమని ప్రార్థన చేసుకొని ఆరాధించాలి. ప్రతిదినం ఆరాధించాలి. ఆరాధన అంటే ఓన్లీ ఆదివారం వచ్చి పోవడం కాదు. ఉదయం లేవగానే అందరం ఇక ముందు చేయకపోతే ఇక నుండైనా చేయండి. ప్రతిరోజు హేబేలు లాంటి ఆరాధన చేయండి. ఇన్ని రోజులు కయ్యని లాంటి ఆరాధన చేసిన మనము కొత్త సంవత్సరంలో మొదటి ప్రభుదినంగా మనం ఇక్కడ చేరున్నాం కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకొని ప్రభా నూతన సంవత్సరంలో గత దినములని మేము కయ్యని వల్ల ఆరాధిస్తూ వచ్చాము, మా స్తుతుల మీద మీరు ఆశీనులు కాలేదని మేము నమ్ముచున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. ఇక నుండి మేము హేబేలు వల్ల ఆరాధిస్తాము. మా జీవితాన్ని గడిచిన జీవితాన్ని మొత్తం విడిచిపెడుతున్నాము, మునుపటి వాటిని వదిలిపెడుతున్నాము. గతకాల విషయాలని మేము మర్చిపోయి నూతన జీవితంగా ప్రభావ మరి మేము ప్రారంభిస్తున్నాము. ఇలాంటి గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభావ అని చెప్పి క్రొవ్విన శ్రేష్టమైన ప్రథమ సంతానమైన ఆరాధన మనం చేయాలని దేవుడు కోరుకుంటుంది. రెండవదిగా మొదటి సారాంశం ఏంటంటే కయ్యను ఆరాధన దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు ఆరాధన దేవుడు లక్ష్య పెట్టిండు. ఎందుకు లక్ష్య పెట్టలేదు అనేది మనం చూసుకున్నాం. మన ఆరాధన లక్ష్య పెట్టాలంటే మనం ఏం చేయాలి, కయ్యని వల్ల జీవించాలా, హేబేలు వల్ల మనం ఆరాధించాలా అనేది మనం పరీక్షించుకొని ఆరాధనలో పాల్గొనాలి. రెండవదిగా 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 3వ వచనం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తేజస్సును మందిరం మీద చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటున్నది చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి రాజును జనులందరూ యెహోవా ఎదుట పనులు అర్పించి. చాలా ఈ 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో సొలొమోను ఏ విధంగా మందిరం నిర్మించిండు. మందిరం అంటే 2 అంశాలు చూసుకోవాలండి. మొదటిదిగా మన హృదయం, రెండవదిగా మనం మానవులుగా నిర్మించే కట్టడ కుటుంబం. అయితే మన హృదయం ప్రశాంతంగా సమాధానంతోనూ మన హృదయంలో దేవుడి నివాసం ఉంటే మనం సొలొమోను లాంటి ఆరాధన చేయొచ్చు, సొలొమోను లాంటి కట్టడ కట్టొచ్చు. అయితే ఈ 3వ వచనంలో ఆ ముందు 1వ వచనం 2వ వచనంలో కూడా చూసుకుంటే ఆయన దహన బలులను అర్పించిన విషయము, యెహోవా తేజస్సు మందిరం మీద నిండిన విషయము, ఆ తర్వాతకి ప్రధాన యాజకులు సేవకులు దాంట్లోకి వెళ్ళకుండా అంత ప్రభావం వచ్చింది. ఇప్పుడు మనస్ఫూర్తి అయిన ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేసినప్పుడు. ఈ 2వ వచనంలో చూసుకుంటే యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. మనం ఆరాధించినప్పుడు మన హృదయం అన్న మరియు యెహోవా తేజస్సుతో నిండుకొని ఉన్నదా? ఎప్పుడైనా మనం ప్రతిరోజు ఆరాధిస్తాం కదా, చెప్పనా సఖ్యంలో మహిమాయుక్తమైన సంతోషం అంటారేమో. అయితే
మనం ప్రతి ఆదివారం ఆరాధిస్తాం కదా. ఎన్నడైనా ఏ ఒక్క రోజైనా మనం ఆరాధించినప్పుడు, ఇప్పుడు మందిరం అంటే మన హృదయమే కదా. అయితే యెహోవా తేజస్సుతో మన హృదయం ఎప్పుడైనా నిండుకొని ఉన్నదా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాగ ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించినప్పుడు యెహోవా తేజస్సు మన హృదయంలో రాకుండా ఉంటే, చెప్పనాశక్యమైన మహిమ సంతోషము మనకు రాకుండా ఉంటే, ఆరాధన చేయగానే బా అయ్యా అని అట్లా ఫీలింగ్లో మనం ఎంతో బాధాకరంగా మనం ఉన్నామనుకో, మన ఆరాధన దేవుడు వినడు, మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ సొలొమోను చేసిన ఆరాధన ఎట్లుంది? తేజస్సుతో ఉంది. యాజకులు దాంట్లో ప్రవేశింపలేకపోయారు. ఆ విధంగా మనం ఆరాధన చేయాలి. 3వ వచనం చూసుకుంటే, సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి ఆయన స్తుతించింది. ఆ విధంగా మనం ఆరాధించి స్తుతించాలి. మనము ఇంకొకటి ఆరాధిస్తప్పుడు పాటలు పాడడం కూడా ఒక ఆరాధనే. ఏ సంఘంలో అయితే సమాధానకరమైన పరిచర్య, సమాధానకరమైన ఆరాధన ఉండదో అక్కడ ప్రభువు ఉండడు. ఉంటాడా? చెప్పాలి. ఉంటాడా? ఉంటాడా? ఇప్పుడు ఎక్కడైనా బాగా గొడవ అవుతుంది అనుకో, అక్కడ మనం ఉంటామా? ఎందుకురా బాబు కేసు నా మీద పడాలని చెప్పి వెళ్ళిపోతాం అక్కడ నుండి. అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు, లేదా ఫస్ట్ పరిస్థితులు, సంఘంలో యవనస్తులమైన మనము సంఘంలో పరిస్థితులు బాగలేకపోతే ఇంటి దగ్గర కూర్చొని ముందే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మా సంఘంలో పరిస్థితులు బాగోలేవు ప్రభా, సమాధానపరచు. నిలబడే దాస్తునికి సమాధానకరమైన ఆరాధన వర్తమానం ఇవ్వు. మేము మిమ్మల్ని ఆరాధించడానికి వస్తున్నాం ప్రభా, మీ సమయం మేము వృధా చేయకుండా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభా అని యవనస్తులమైన మనం అట్లా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన మాట విని ఇక్కడ సమాధానం కలగజేస్తాడు. ఆ సమాధానం లేకపోతే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామా, అది ఉంటుంది కదా, వస్తున్నావా పోతున్నావా ఓ రామచిలుక అన్నట్లు మన విశ్వాస జీవితం ఉంటే కాదు అసలు. ఎంతమంది యవనస్తులు ఇంటి దగ్గర సంఘ సమాధానం గురించి, సంఘ అభివృద్ధి గురించి ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చేస్తలేరా? బైబిల్ చదువుకుంటున్నారా? లేదా? ఇక నుండైనా చదువుకోండి. నెక్స్ట్ మీరే కదా, దేవుడు మిమ్మల్నే కదా సిద్ధపరిచేది. యవనస్తులమైన యవన కాలంలో కాడి మొయ్యట నరుడికి మేలు. మనం దేవుని కాడి ఈ యవన కాలంలో మనం మొయ్యలేదనుకో, వయసు దాటిపోయిన తర్వాత టైం ఉన్నా మోద్దామంటే దేవుడు అవకాశం ఇవ్వడు మనకు. ఎందుకు ఇవ్వడు? టైం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి దేవుడు ఉంచేశాడు మనల్ని. ఈ బిడ్డ దీనికోసం నేను పరలోకం నుండి దిగి కిందికి వచ్చి నేను ఆయన కోసం ప్రాణం పెడితే, వీడు ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నాడు, సంఘ ప్రార్థనకు వస్తున్నాడు, ఉదయం బైబిల్ చదువుకుంటున్నాడు. ఇక ఎక్కడంటే అన్నజనుల కన్నా ఘోరమైన జీవితం సమాజంలో జీవిస్తుండు. ఈ వల్ల ఉపయోగం దేవుడు ఉంచేస్తాడు. దేవుడు ఒక్కసారి వదిలిపెట్టిననుకో, కయ్యను ఏమైండు? దేశదిమ్మరై దేవుడు ఆయనకు ఒక గుర్తు పెట్టిండంట. వీని ఎవరు చంపినా కూడా నేను వాడిని చంపుతా అని చెప్పి, వీని శాపం వాని మీదకి వస్తానని పెట్టిండంట. కయ్యని వల్ల మన జీవితం అవుతుంది. అందుకే ప్రతిదినం హేబేలు వల్ల మనం శ్రేష్టమైన అర్పణలు అర్పించాలి. రెండోదిగా సొలొమోను వల్ల మనము పవిత్రమైన మహా తేజస్సు అయిన ఆరాధన మనం ఆరాధించాలి. అట్లా మన హృదయము, మన సంఘము ఆత్మీయమైన కట్టడగా, తేజస్సు అయిన మందిరంగా మన సంఘము నిర్మింపబడుతుంది. 6వ వచనం చూసుకుంటే, రాజులందరూ కూడి దేవుని మందిరం ప్రతిష్ట చేసిరి. రాజులందరూ కూడిరండి అంటే సంఘానికి వచ్చిన వారందరూ చేరి ప్రభువును ఆరాధించిరి. సమయానికి వచ్చి ఆరాధించిరి. నాకు 10:30 అని చెప్పారు. సర్లే, ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే, దేవుని సమయం మనం ఎక్కడే దొంగిలిస్తలేము, సమయం దగ్గరనే దొంగిలిస్తాం మనం. ఈ సంఘానికి వచ్చేటప్పుడు 10:30 కన్నప్పుడు 10:30 రావాలి. 11 గంటలకు మనం ఆరాధన స్టార్ట్ చేస్తే అర్ధగంట మీరందరూ దేవుని సమయాన్ని దొంగిలించినట్టే. దేవుడు వచ్చినప్పుడు, మీరు తీర్పుకి వచ్చినప్పుడు, నా సమయాన్ని ఎందుకు దొంగిలించినావు అంటే
ప్రభావ ఇంటి దగ్గర నేను పౌడర్ వేసుకుంటాం ప్రభావ, నేను దువ్వెన దొరకలేదు ప్రభావ అని చెప్పినావు అనుకో, అరే నువ్వు ఇంక ఇష్టమైన అర్థం వేసారా బాబు అని చెప్పేస్తాడు దేవుడు. అందుకే ఈలోక సంబంధమైన సౌందర్యం కంటే మన హృదయంలో ఆత్మీయమైన ఆరాధన చేసి సమయానికి వచ్చి సమయాన్ని ముగించుకొని దేవుని మహిమపరచడం అనేది క్రైస్తవులుగా మనకు, దేవుని విశ్వాసంలో మనకు చాలా ముఖ్యమైనది అన్నమాట. అందుకే ఇక్కడ నుండి మీరందరూ సమయానికి రండి, సమయానుకూలమైన ఆరాధన ఆరాధించండి. 4వదిగా చూసుకుందాము. మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ 11వ అధ్యాయం 2వ వచనంలో ఇంతకుముందు చూసింది వాళ్ళందరూ ఎలాగ ఆరాధించారు, ఏబేలు ఏ విధంగా ఆరాధించిండు, రెండవదిగా కయ్యను ఏ విధంగా ఆరాధించిండు, మూడవదిగా సొలొమోను ఏ విధంగా ఆరాధించిండు. ఈ మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు సొలొమోను ఎలాంటి వాడైన దేవుడు ఆయన ఏ విధంగా ఆరాధించిండు, అయితే ఏ విధంగా పడిపోయాడు. సాల్మోన్ గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకున్నాం కదా, సాల్మోన్ ఏ విధంగా పడిపోయాడు, దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొచ్చిండు, అవి మన జీవితంలో ఏమేమి ఉన్నాయా, సాల్మోన్కున్న వ్యక్తిగత జీవిత అనుభవంలో పడిపోయిన స్థితి మన జీవితంలో ఏమైనా ఉన్నదా అనేది ఒక 5 నిమిషాల్లో చూసేసుకొని మనం ఆరాధనకి వెళ్దాము. 2వ వచనంలో నేను చెబుతాను. కామాతురత గలవాడై వారిని ఉంచుకొని. ఇంతకుముందుకు సొలొమోను ఏం చేశాడు, ఆయన ఆరాధన చేసి ఏం జరిగింది. ఇంతకుముందుకు 2వ దినవృత్తాంతంలో సొలొమోను ఆరాధన చేసినప్పుడు ఏం జరిగింది, ఎలాగ ఆరాధన చేసింది. దేవుని మందిరము మహిమను ఆయన ఈ భూమికి దింపుతూ వచ్చాడు ఆయన ఆరాధనతో. అయితే మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వచనంలో ఏ విధంగా ఆయన ఆ ఆరాధనని కోల్పోతూ వచ్చాడు, మనం కూడా ఏ విధంగా మనము దేవుని ప్రేమను కోల్పోతూ వచ్చాము, మనం ఎన్నడూ ఎందుకు సరిగా ఆరాధన చేయలేకపోతూ వచ్చాము, కయ్యను వల్ల ఆరాధిస్తూ మనం ఏవేలాగా చేయాలి. అయితే ఈ సొలొమోను ఈయన లోపల ద్వంద్వ వైఖరి వచ్చింది. మొదటిది ఏంటంటే యేసుప్రభు దేవుణ్ణి ఆయన ఆరాధించినప్పుడు చక్కనైన మందిరం కట్టిండు మొదటిగా. రెండోదిగా యెహోవా మహిమ తేజస్సును ఈ భూమికి దింపుతూ వచ్చాడు. మూడోదిగా అందరూ కూడి యెహోవా మందిరం ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు. అలాంటి గొప్ప సొలొమోను ఏం చేస్తూ వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం పాజిటివ్గా కాకుండా ఒకసారి నెగిటివ్ కూడా మన జీవితంలో ఏమున్నాయో చూసుకోవాలి. ఏ విధంగా పడిపోతూ వచ్చింది మన జీవితంలో, మనం ఏ విధంగా పడిపోతూ వచ్చామో, పడిపోయినప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఏ విధంగా మనం రక్షిస్తూ వచ్చాడని ఒక 5 నిమిషాల్లో చూసుకున్నాం. 2వ వచనంలో కామాతురత గలవాడి వారు అంటే ఒక వ్యభిచారి అయితే వచ్చాడు. సొలొమోను ఏమవుతాడు, వ్యభిచారి అయితే వచ్చాడు. 3వ వచనంలో ఇంకా ఘోరం, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. మేము ఒకరితోటి తట్టుకోలేకపోతామంటే 1000 మందిని తీసుకొచ్చుకుంటాం. మాకు గొప్ప వ్యక్తి అనుకోవాలి సొలొమోను. మొదటిగా ఎట్లా పడిపోయాడు, కామంతో పడిపోయాడు. రెండోది అది 3వ వచనంలో కింద అతని భార్యలు అతని హృదయము త్రిప్పివేసిరి. అంటే దేవుని ఆత్మానికి దూరం అవుతూ వచ్చింది సొలొమోనుకి. దేవుని ఆత్మ దూరం అయ్యి అమ్మాయిల ఆకర్షణకు లోనయ్యి ఒక 1000 మందిని అమ్మాయిలతో ఆయన ఉంటూ వస్తూ దేవుడు నిర్మించిన ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ, ఇంకా ఆయన 4వ వచనంలో ఇది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే సొలొమోను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయనకు 1000 మంది భార్యలు లేరు. 4వ వచనంలో ఉంటుంది వృద్ధుడైనప్పుడు అని ఉంటుంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు 1000 మంది భార్యలు ఉన్నారు. ఆయన హృదయాన్ని ఆయన తిప్పివేస్తూ వచ్చారు. మన హృదయాన్ని ఎవరు తిప్పివేస్తున్నారు? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ,
మన భార్యనా, మన భర్తనా, మన కుమారులా, మన కుమార్తెలా, లేకపోతే వీరందరికంటే నా ప్రభువే గొప్పవాడు, ఆయన తప్ప నేను ఎవరిని సేవించలేను, నేను పూజించలేను, ఎవరు నాకంటే ప్రభు కంటే ఎక్కువ కాదని మనం ఉంటున్నాము. 4వ వచనంలో అతని హృదయం ఇతర దేవతడు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. ఏమైంది? యథార్థవంతుడు అనే స్థితిని కోల్పోతూ వచ్చాడు. ఎందుకు? ఏలోక సంబంధమైన కామానికి అలవాటు పడి, ఏలోక సంబంధమైన సుఖానికి అలవాటు పడి, కామం గలవాడు, ఆకర్షణ, ఏలోక సంబంధమైన పరిస్థితులకు ఆకర్షింపబడి యథార్థమైన హృదయాన్ని కోల్పోతూ వచ్చాడు. అది యథార్థమైన హృదయం ఎట్లుండడానికి, ఆయన సాల్మోను ఆరాధన చేస్తే యెహోవా మందిరము తేజస్సుతో నిండింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన అలాంటి చక్కనైన హృదయం దేవుడిస్తే దాన్ని కోల్పోతూ వచ్చాడు. ఈ లోక సంబంధమైన పరిస్థితులకు ఆయన లోనయ్యి ఆ విధంగా మనం ఉండొద్దు. 6వ వచనంలో యెహోవా దృష్టికి చెడుతనం నడిచి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఇంకా దిగజారు స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఏం చూసుకున్నాం? కామం గలవాడే ఈ లోక సుఖాలకు అలవాటు పడి దేవుణ్ణి వదిలిపెట్టిండు. రెండోదిగా ఏం చూసుకున్నాం? 1000 మంది భార్యలకు అట్రాక్ట్ అయ్యిండు, పడిపోయిండు. మూడవదిగా ఇతరుల దేవతల తట్టు ఆయన మనసు ఆయన భార్యను తిప్పేసి తిరిగిపోయాడు. మంచిగా ఫ్యాన్ తిరిగినట్టు తిరిగిపోయాడు. యేసు ప్రభు ఆయన సాల్మోను జీవిత చరిత్రలో మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు ఏం ప్రార్థన చేయలేదు. ఒకసారి ప్రార్థన చేసి, ప్రభా ఈ ప్రజలను, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నా జ్ఞానమే ప్రభావం ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేని జ్ఞానం ఆయనకి ఇచ్చింది. షేబా దేశపు రాని వచ్చి ఈ జ్ఞానాన్ని పరీక్షించే అంతగా జ్ఞానం దేవుడిస్తే ఆయన చివరికి ఏం చేశాడు? ఇట్లా పడిపోతూ వచ్చాడన్నమాట. ఆయన హృదయము దేవుడు అంత జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని మర్చిపోయి, దేవుడు అంత చక్కనైన రాజ్యం ఇస్తే ఆ రాజ్యము, ఆ సుఖభోగాలు మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించకుండా ఇంకా అంత మాత్రం కాకుండా మొత్తం అలా భార్యలని అందరినీ మొత్తం తీసుకుపోయి చేసిన ఆయన ఇతరుల దేవతల తట్టు, అమ్మోనీయుల దేవతల తట్టు ఆయన హృదయం తిప్పుతూ వచ్చింది. అదే వాటిని అనుసరిస్తూ వచ్చిండు. ఆ కుటుంబాలను మొత్తము అక్కడికే తీసుకెళ్తూ వచ్చిండు. ఇక్కడికి ఏమైనా దేవతల తట్టు ఆయన హృదయం తిప్పుకుంటూ వచ్చింది. వాళ్ళందరినీ తిప్పాడు. ఇక్కడ ఆరాధన బంద్ అయింది. అక్కడ యెహోవా దృష్టికి యథార్థ హృదయంతో నడిచిన అతడు ఇక్కడికి 1 రాజులు 11వ అధ్యాయానికి వస్తానికి ఆ యథార్థ హృదయాన్ని విడిచిపెట్టిండు. దుర్మార్గమైన జీవితం జీవిస్తూ వస్తుండు. ఈయన మొత్తం ఆ గుండెలోకి పోయిందే కాకుండా ఇతరులను కూడా మొత్తం ఆ 100 మంది ఆయన పిల్లలు ఈయన మొత్తం కలిపి 2000 మంది అయ్యారు. వీళ్ళందరినీ నరకానికి పాత్రలుగా చేస్తూ వచ్చింది. ఆ విధంగా మనం వ్యక్తిగతంగా మనం ఉన్నామా? మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి మందిరాన్ని విడిచిపెడుతూ వచ్చారా? లేకపోతే ఎవరైనా దేవుని నమ్ముకోవాలనుకున్నప్పుడు మన ప్రవర్తన ద్వారా మేము పవిత్రులము, మీరు పాపాత్ములు, మేము పరిశుద్ధులం, మా దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదని వాళ్ళు ఏలెత్తి చూపిస్తూ వచ్చినావా? చూసుకోండి, ఒకసారి ఆలోచించుకొని పరీక్షించుకొని. అలాంటి జీవితం ఒకవేళ మీరు జీవిస్తూ ఉంటే అలాంటి జీవితం నుంచి మీరు కొత్త సంవత్సరంలో మీరు మార్పు చెందండి. చివరిగా చూసుకుంటే 7వ వచనంలో ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఏమైనా దేవతకు చివరిలో ఉంటుంది, ఏమైనా దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఇక్కడ ఇంకా బాధాకర విషయం ఏంటంటే, యేసు దేవుడైన యెహోవాను సేవించి యథార్థ హృదయంతో సేవించిన అతను ఆరాధిస్తే యెహోవా తేజస్సు మందిరంలో నిండుకోలేని అతడు ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 7వ వచనం చివరిలో ఏమైనా దేవతకు ఎక్కడో కాదంట, యెరూషలేము ఎదురుగా అంట. అంటే మన చర్చికి ఎదురుగా, యెరూషలేముకి ఎదురుగా వారికి ఒక
దేవతకు మంచి ఒక మందిరం కట్టించి బలి అర్పిస్తూ మందిరం ఇక్కడ ఆరాధన బంద్ అయింది. యెరూషలేములో ఆరాధన బంద్ ఎదురుగా ఉన్న దగ్గర గోపురాలు కట్టించి గుడి కట్టించి అక్కడ బలి అర్పిస్తూ వచ్చిందంట. అది ఎంత అవమానకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. యేసుప్రభువు వారు సరే అంతకుముందు యేసుప్రభువు వారు ఈ లోకానికి రాలే, కానీ ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి రక్షించిండు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని రక్షించుకుంటూ వచ్చిండు. అలా రక్షించిన సంతానం నుంచే ఈయన వచ్చిండు. అలాంటి ఒక పర్సను, యథార్థమైన హృదయంతో ఆరాధన చేసిన పర్సను, దేవుడే గొప్పవాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన ఒక పర్సను, అసలు దేవుని మహిమ తేజస్సును పాత నిబంధనలో ఒకటి ఏలియా, 2 ఈయన ఈ కిందికి భూమి మీద దింపిండు. ఒక ఏలియా అగ్ని కిందికి దింపితే ఈయన మహిమ తేజస్సు నింపిండు. అలాంటి ఒక పర్సను ఇప్పుడు ఏమైంది, పడిపోతూ వచ్చిండు. యెరూషలేముకి ఎదురుగా బాధాకరమైన పవిత్రమైన యెరూషలేముకి ఎదురుగా హేయమైన దేవతలకు ఆరాధిస్తూ వచ్చింది. ఆ విధంగా మనం ఉన్నామా ఆలోచించుకోవాలి. అంత ఘోర పాపాత్మైన మనల్ని కూడా ప్రభువు మనం కాపాడుతూ వచ్చింది. పాపముల చేతను అపరాధం చేతను చచ్చిపడి మరణకరమైన లోయలో ఉన్న మనల్ని దేవుడు రక్షిస్తూ వచ్చింది. ఏబెలు కయ్యను గురించి చూసుకుంటే, కయ్యను కొంతకాలమైన తర్వాత అర్పణ తెచ్చి యెహోవాకి ఇష్టడు కాలేకపోయాడు. రెండోదిగా మొదటి రాత్రి 11వ అధ్యాయంలో ఉన్న సాల్మోను హేయమైన దేవతలకు అనుసరిస్తూ ఈ లోకభోగం యందు సుఖభోగం యందు ఇచ్చగలవాడై దేవుణ్ణి ఆరాధించడమే మానేసి, అంత మాత్రమే కాకుండా యెరూషలేముకి ఎదురుగా హేయమైన దేవతలకు, అన్య దేవతలకు బలిపీఠం కట్టి ఆరాధిస్తూ వచ్చింది. ఆ విధంగా మనం ఉండకుండా ఒకానొకప్పుడు మనం కూడా కయ్యను వలె, ఈ మొదటి రాజులు 11వ అధ్యాయంలో సొలొమోను వలె కామాతురత గలవాళ్ళమై దేవునికి శ్రేష్టమైన వాటిని ఇవ్వలేక, శ్రేష్టమైన ఆరాధన మనం ఆరాధించలేక, మనం ఏ లోక సంబంధమైన ఆశలకు మనం లోనై ప్రభుకు దూరమైతే వచ్చాం. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనల్ని ప్రభు మనం రక్షించు వచ్చాడు. అలాంటి ప్రభువుని మనం ఒకనొకప్పుడు దౌర్భాగ్యమైన స్థితిలో కయ్యను వలె, సాల్మోను వలె ఉన్నాము. పాత సొలొమోను నుండి మళ్ళీ మమ్మల్ని కొత్త సొలొమోనుగా మారుస్తూ, ప్రభా మీ తేజస్సును మా భుజంలో నింపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, మా జీవితంలో మీరు మా పట్ల మీరు చేసిన మేలును బట్టి, మీ సొంత కుమారుని యేసుప్రభువు వారిని ఈ లోకానికి పంపించి మాకు రావాల్సిన శిక్ష అంతయో మీరు ఆయన మీద వేసి, ఒకటి మనం గుర్తెరగాలి. ఇక్కడ యేసుప్రభువు వారు దర్శనమందు మీకు వచ్చిండొచ్చు. ఆయనకి ఈ లోకపాపం అంతా తను మోసుకోవాలి, సిలువ వేయాలి అంటే ఆయన భూమి మీదకి వచ్చాడు సంతోషంతో. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాపములు, మన తప్పులు అన్నీ చూసి ఒక రాత్రి కూర్చొని, ప్రభువా మీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు అని వేడుకుంటు. ఆయన కూడా తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థనలో ఆయన వినకుండా మానవులమైన మన నిమిత్తమై మన సొంత కుమారుని అర్పిస్తూ వచ్చాడు. ఏ విధంగా ఉండే మనం కయ్యను వలె, సొలొమోను వలె పాపముల చేత, అపరాధం చేత చచ్చిన వారను, ఇతరులను వెలికి చూపించిన వారను, ఇతరులని భ్రమపెట్టిన వారను, ఇతరులని తృణీకరించిన వారను, ఇతరులని ఈయన గొప్ప కాదు, ఈయన సరిగా ఆరాధన చేస్తలేడు, ఇంకా అలా చెప్పుకుంటా పోతే మనకు పెద్ద లిస్ట్ ఉంటుంది, కిరాణా సామాన్లా. అలాంటి లిస్టు కాకుండా ప్రభా ఒకప్పుడు కయ్యను వలె ఉన్న నన్ను ఏబేలు వలె అర్పణ దేవతను తెచ్చాము. ఒకప్పుడు హేయమైన దేవతలను పూజించే నన్ను ప్రభా నా హృదయంను ఇతర దేవతలు తిప్పుకొని, దేవతలు అంటే పూజించేది మాత్రమే కాదండి, ప్రభుకి ఇష్టమైన ఎక్కువ మనం ప్రేమించును వాటిని స్తుతించును, ప్రభుకి ఇష్టమైన సంఘంను వదిలిపెట్టి వేరే పనులకు పోయినను, ఆదివారాలను చర్చి వదిలిపెట్టి మన పనులు మనం చూసుకున్నాను. అదొక విగ్రహమే మనకి. ఇంత పనులను మీరు వ్యవసాయం చేస్తారు, ఇది కాదనట్లేను. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివారం రోజు చాలా వరకు వ్యవసాయ పనులు ఉంటే వ్యవసాయానికి వెళ్తారు.
అలా వెళ్ళకండి. ఒక దినము దేవుని మందిరంలో గడపడం కంటే ఒక దినం దేవుని మందిరంలో గడిపితే మిగతా దినముల కంటే శ్రేష్టం. ఒక ఆదివారం వదిలిపెడితే మిగతా 6 దినములు మనకే ఉంది. బైబిల్లో ఉన్నట్లుగా తిండిని కూడా సమకూర్చుకోవద్దని ఉంది. ఆ విధంగా మనం సమకూర్చుకుంటే 7వ దినంలో మనము మన తిండిని కూడా మనం సమకూర్చుకోవద్దు. 6 దినములు మన్నా తీసుకున్నారు, 7వ దినమున మన్నా రాలేదు. అంటే మనము క్రైస్తవులమైన మేము పాత నిబంధనలు మనం పాటించవచ్చాను. దేవుడు పాత నిబంధనను నెరవేర్చి 7వ దినం మనకి ఇచ్చిండు. నన్ను ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించమని చెప్పింది. అందుకే మీరందరూ కూడా మేము కూడా నాకు తెలిసి నేను పోయిన సంవత్సరం మొత్తంలో ఒక 2 ఆదివారాలు 3 ఆదివారాలు మిస్ అయిపోయాను. నేను అంతే. ఒక ఆదివారం మిస్ అయినా అనుకో నాకు చాలా బాధ అవుతుంది. ప్రభా, ఈ లోకంలో నన్ను జన్మింపజేసి నన్ను బ్రతికింపజేసి ఈనాడు నేను సజీవుగా ఉన్నా. నేను నాకు ఇయ్యకేక ఒక్క ఆదివారం వస్తే నేను నిన్ను ఆరాధించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా అని మళ్ళీ ఒక ఆదివారం వచ్చే వరకు నాకు క్షేమం అయితేనే ఉంటుంది. ఒక ఆదివారం మిస్ అవుతుంది. అట్లనే ఆదివారం మిస్ అవ్వద్దు. అందరూ ప్రార్థించుకోండి, తీర్మానం చేసుకోండి. వ్యవసాయం ఉంటుంది, మనకు పంట ఇచ్చినవాడు ఆయనే, గాలి ఇచ్చినవాడు ఆయనే, భూమి ఇచ్చినవాడు ఆయనే, పంటను కాచువాడు ఆయనే, పంటను తెగులు తగలకుండా కాపాడేవాడు కూడా ఆయనే. మన పనుల భారం అంతా యెహోవా మీద వేసి ప్రతి ఆదివారం మన అందరం మందిరంకి వచ్చి ఏబేలు లాంటి ఆరాధన అర్పిద్దాము. సొలొమోను వలె ఇతర దేవతలు తిరగకుండా యెహోవా తేజస్సు మందిరమును నింపిన సొలొమోను వలె మనం ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి ఆమేన్. లేచినాడు ఒక పాట పాడదాం. మీరు సండే స్కూల్ పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ ఉన్నాను.